మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ రాహుల్ రాజ్ను పోలీసులు గౌరవవందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటాలలో అమరులైన వారందరినీ స్మరించుకుంటూ తన ప్రసంగంలో కలెక్టర్ వివరించారు. ఈ వేడుకల్లో జిల్లా ఎస్పీ బాలస్వామి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ మహేందర్, డిఎస్పీ రాజేష్, ఆర్టీఓ రామాదేవి, డిఆర్ఓ పద్మశ్రీ, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు పూలమాలలు వేసి అమరవీరులను శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. విచ్చేసినటువంటి కలెక్టరేట్ సమీకృత కలెక్టరేట్ స్టాఫ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఓకే రెడీ. సభ్యులందరికీ కూడా స్వాగతం. ఓకే సార్. ఓకే సార్. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవం ఓకే రెడీ. గౌరవ ఓకే సార్. జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి, కమిషనర్ సత్యనారాయణ గారికి, డిస్ట్రిక్ట్ ఎస్సీ చేసుకొని 11వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో హాజరైన ప్రజాప్రతినిధులు, జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు, స్వాతంత్ర సమర యోధులు, ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ముందు నుంచి పోరాటాల పురిటిగడ్డ మన తెలంగాణ. మహాకవి దాశరథి కీర్తించినట్టుగా నా తెలంగాణ కోటి రచనాల వీణ. ఎందరో త్యాగదనులు, ఎన్నో వనరులు, మరెన్నో చారిత్రాత్మక సంపద మన వారసత్వం. స్వపరిపాలన, సుపరిపాలన కోసం తెలంగాణ ప్రజలు 60 ఏళ్లుగా చేసిన పోరాటం విజయవంతమై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా 2 జూన్ 2014 ఆవిర్భవించింది. ఎందరో